ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అప్పటి నుంచి రకరకాల ఆరోపణలు చేసుకొని రావడం మీరు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లేదు, దట్ ఆ అడ్రస్ తప్ప మొదటి నుంచి మనం చెప్పుకొని వస్తున్నాం. ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఆ కేసు కూడా డిఆర్ఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అప్పుడు అన్ని సెంట్రల్ ఏజెన్సీస్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ఐఐ, వెదర్ ఇట్ ఈస్ సిబిఐ, వెదర్ ఇట్ ఈస్ ఈడీ, వెదర్ ఇట్ ఈస్ ఐబీ, all central agencies, they were involved in that incident where 2,900, almost 3,000 kgs of heroin, finally more than 3,000 kgs were recovered. Adi a samanya incident, samanya case kadu. It is the largest haul of heroin drugs in the country at one time. So అప్పటి నుంచి రకరకాల ఆరోపణలు, రకరకాల మాటలు చెప్పుకొని రావడం. బిగినింగ్లోనే సిపి విజయవాడ క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఎందుకంటే ఆ అడ్రస్ విజయవాడది అయితే విజయవాడకి ఏం ఆ ఒక్క గ్రామ్ కూడా దానికి సంబంధించిన విజయవాడ రాలేదు, ఆంధ్ర స్టేట్కు రాలేదు, మన స్టేట్తో సంబంధం లేదు అని చెప్పుకొని వచ్చారు. ఈవెన్ దెన్ దే కంటిన్యూడ్ లెవెలింగ్ ఎలిగేషన్స్ ఇన్ ఎ వెరీ హై పిచ్ మేనర్, విషియేటింగ్ ది అట్మాస్ఫియర్. And it went to such an extent that నేను ఒక రాష్ట్ర డీజీపీగా కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పిలిపించి అక్కడ కూడా నేను స్పష్టంగా చెప్పినాము, ఇలాంటిది ఆరోపణలు పెట్టుతున్నది కరెక్ట్ కాదు. నేను కూడా స్వయంగా డిఆర్ఐ చీఫ్తో కూడా మాట్లాడడం, అదేవిధంగా అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో టచ్లో ఉండటం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ మనకు ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేదు అని మళ్ళీ స్పష్టం చేయడము. ఒక స్టేట్ డీజీపీగా ప్రెస్ మీట్ పిలిపించి స్పష్టం చేయడం కాకుండా మన ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చడం. నాట్ ఓన్లీ దాట్, ఈ సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఈ ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారు. ఆ డిఆర్ఐ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఎక్కడెక్కడే వాళ్ళు రేడ్ చేశారు, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంత రికవరీలు చేశారు, ఆ నెట్వర్క్ గురించి వాళ్ళు కూడా ప్రెస్ రిలీజులు ఇవ్వడము. తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ టేక్ ఓవర్ చేశారు. ఎన్ఐఏ ఏజెన్సీస్ వాళ్ళతో కూడా మనం టచ్లో ఉన్నాము. వాళ్ళు కూడా ప్రెస్ రిలీజెస్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు చెప్పడం జరిగింది. ఈవెన్ దెన్ ఆరోపణలు పెట్టడము. సో యూ అండర్స్టాండ్ హౌ ద అట్మాస్ఫియర్ హెస్ బీన్ విషియేటెడ్. సిస్టమేటిక్గా చెప్పుకొని రావడము, ఆరోపణలు పెట్టడము మీరు అందరూ చూస్తున్నారు. అది మళ్ళీ నిన్న జరిగినది ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్, వెరీ డిప్లోరబుల్ ఇన్సిడెంట్, series of incidents, I must say, because the statement made by the spokesperson was not a casual statement. మీరు అందరూ తెలుసు,
అంటే అలాంటి స్టేట్మెంట్, అది దుర్భాష, అలాంటి అబ్యూసివ్ వల్గర్ లాంగ్వేజ్ has never been used before, and this is a abusive vulgar language used against a constitutional authority. You cannot abuse and use vulgar language against a constitutional authority. You cannot abuse the president of our country, you cannot abuse the prime minister, you cannot abuse the courts, the judges. You cannot abuse the chief minister. That's a constitutional authority. So we are also taking seriously. And unfortunately that has led to reactions. So you all seen the reactions, what has happened. Definitely it is not in the right spirit. Yes, police was also caught unawares the kind of reaction that it has evoked amongst sections of the society. So ఇది చూస్తే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. We are investigating that if you see the pattern and the trend, ఒక నెల నుంచి అట్లా వచ్చుకొని, and yesterday was the peak, it has crossed all limits. కానీ అది ఆ నిన్న కూడా చెప్పడం కూడా ఎట్లా చెప్పినారంటే, ఇట్ ఈస్ నాట్ ఏ స్లిప్ ఆఫ్ ద టంగ్. ఆ పదాలు వాడినది ఒకసారి రెండుసారి కాదు, పదే పదే ఆడటం. అది ఒక ఇంట్లో లేకపోతే ఎక్కడో ఒకవేళ చెప్పినారా అది వేరే విషయం. అది కూడా ఒక డెమోక్రటిక్ పార్టీ ఆఫీస్లో నుంచి చెప్పడం. So definitely it is not normal or it is acceptable. So it is the responsibility of every citizen to maintain dignity in all spheres of their activities. Everybody is supposed to maintain certain etiquettes and certain dignities. And definitely using a vulgar and abusive language against constitutional authorities is not acceptable. Okay? So, నేను దాని గురించి చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఓకే, అది చెప్తారు, అది ఆరోపణలు అన్నీ చెప్తారు. ఓకే, నాకు ఒక కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ ఫ్రమ్ ఎన్ అన్నోన్ నంబర్. 1703 నేను ఆ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. అక్కడ పరేడ్ జరుగుతున్నారు, బ్యాండ్ గీండ్ జరుగుతున్నారు. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు మాకు స్పష్టంగా లేదు. ఇది ఎవరిది నంబర్ కూడా తెలియదు. అర్థమైంది కదా? సో నేను అన్నాం, నేను తర్వాత మాట్లాడతాను, బికాజ్ ఐ కుడ్ నాట్ హియర్, బ్యాండ్ ఈస్ ప్లేయింగ్. ఓకే, మళ్ళీ అన్నారు ఎస్పీతో ఫోన్ చేశారు, ఎస్పీ ఎత్తుకోలేదు, అది తప్పు. ఎస్పీ రెస్పాండెడ్. మళ్ళీ పోలీస్ స్టేషన్ చేసినాం, పోలీస్ రెస్పాండ్ చేయలేదు, అది తప్పు. స్టేషన్కి ఫోన్ చేశారు, మీ పేపర్లను కూడా రాశారు. ఒకసారి అర్బన్కు ఫోన్ చేశారు, రూరల్లో ఫోన్ చేశారు, రూరల్లో ఫోన్ చేసేటప్పుడు ఏం మాట్లాడినారని. ఓకే, సో లెట్స్ నాట్ జస్ట్ గో ఇన్ టు దాట్. ఇది ఆరోపణలు. సో విల్ నాట్ డిస్కస్ దాట్. బట్ ఒక విషయం అందరికీ నేను ఐ వాంట్ టు రీఅష్యూర్ ఎవ్రీబడి దాట్ యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ యాక్షన్స్ విల్ బి టేకెన్. సార్ సార్ వన్ క్వశ్చన్ సార్. నేను చెప్పలేదు, నేను చెప్తున్నామంటే అనిపిస్తుంది అది. ఓకే, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నౌ. ఓకే, అది ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్.
We are investigating the matter. Okay? Sir, Sir, one question, sir. Okay. Sir, one- Sir, నిన్న sir, One sir. minute. Sir, one question, sir. Let me also Sir, నిన్న as far as the ganja cases are concerned, ఈ గాంజా ప్రాబ్లం మీరు అందరికీ తెలుసు, మీరు అందరూ ఆంధ్ర వాసులు. ఇది దశాబ్దిగా ప్రాబ్లం, ఇది కొత్త ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ దేర్ సిన్స్ డెకేడ్స్. వాట్ ఈస్ ద యాక్షన్ బీయింగ్ టేకన్? If you see the action being taken this last 2 years, particularly since last 1 year, special action has been taken. SCB has been formed, and curbing the ganja trade and ganja business is also one of the charter of this SCB. మీరు ఇప్పుడు కేసెస్ చూసేటప్పుడు కూడా లాస్ట్ 10 years ది కేసెస్ ఉన్నాయి మన దగ్గర. ఇలాంటి కేసు హౌ వీఆర్ ఫాలోయింగ్ వెరీ హెవీలీ ఆన్ గాంజా. లాస్ట్ ఇప్పుడు 2018లో 579 కేసెస్ ఉన్నాయి. వీఆర్ అండ్ దెన్ 2174 పీపుల్ ఆర్ అరెస్టెడ్. టుడే 2021 we still have couple of months left. 1456 cases have been registered. More than 4059 people have been arrested. ఈ సంవత్సరంలో more than 4,000 people have been arrested. And ganja has been seized like never before. Almost 3 lakh kgs of ganja has been seized during this year. So there is a concentration on curbing this ganja trade. ఈ గాంజాది కొత్తది కాదు, అదే చెప్తున్నాం. ఇట్ ఈస్ దేర్ సిన్స్ డెకేడ్స్. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఆ ప్రాంతంలో, బికాజ్ ఇట్ ఈస్ రిమోట్, ఇన్యాక్సెసిబుల్ అండ్ ఇన్ఫెస్టెడ్ బై ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్, ద మావోయిస్ట్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. సో నౌ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ దోస్ ఏరియాస్. No, see, this is again, Telangana, Andhra police have jointly conducted searches and raids. అది ఉట్టి తెలంగాణ పోలీస్ అని కాదు. సో తెలంగాణ ఆంధ్ర పోలీస్ కలిసి మన జాయింట్ రైడ్స్ చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులు కూడా మీరు కనబడితే చూస్తారు మన యాక్షన్ లైక్ నెవర్ బిఫోర్. గతంలో జరిగిన లేనా లాగా యాక్షన్స్ అవుతున్నారు ఇప్పుడు, ఇంకా అవుతుంది కూడా. సార్ నిన్న టీడీపీ ఆఫీసులో sir, నిన్న టీడీపీ ఆఫీసులో కొంతమంది సార్ నిన్న టీడీపీ ఆఫీసులో కొంతమంది లీడర్స్ సార్ ఒక నాయక్ అనే వ్యక్తిని పట్టుకున్నారు, పోలీస్ ఆఫీసర్ అని చెప్పినా గానీ మీడియా ముందు చూపిస్తూ. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ సార్ వెరీ అసలు మచ్. నాయక్ అనే వ్యక్తి సార్ We will discuss because again, see, no, we don't want to engage in controversies. సార్ నిన్న నాయక్ అనే We have వ్యక్తిని a టీడీపీ job. లీడర్స్ చూపించారు. We have అతను a పోలీస్ job ఆఫీసర్ to అయినా do. సార్. We will do our job. There is a rule of law in the state. The law and order situation is completely under control. There are some who may try to disrupt. They will try to cause some disturbances, but police is well prepared and law and order will be maintained very effectively in the state of Andhra Pradesh. Yeah? Thank you. sir, You see, listen, today it's a solemn day. The occasion is a very solemn occasion. We'll discuss that in some other time.